ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరు నన్ను చూసి. ఈరోజు దేవుడు మాట కీర్తనలు 31వ అధ్యాయం 3వ వచనం. నా కొండ నా కోట నీవే, నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవుని మాట వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు ఏమంటున్నాడు? దావీదు కీర్తన ఇది. దావీదు ఏమంటున్నాడు? నా కొండ నా కోట నీవే. దేవుడు నా కొండ నా కోట అని చెప్తున్నాడు. దైవజనుడు, గొప్ప భక్తుడు, పరిశుద్ధుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు. దావీదు గొర్రెల కాపరి. దేవుడు గొర్రెల కాపరిని ఎంచుకున్నాడు, గొప్ప రాజుగా చేశాడు. ఆయన ఒక జీవితాన్ని మార్చేశాడు. ఆ జీవితాన్ని మార్చే ముందు ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు. అవి వర్ణించడానికి అసలు మాటలు చాలవు. ఆయన పడిన బాధలో, మనకున్న సమస్యల్లో ఆయన పడ్డ బాధలు చాలా ఎక్కువ. ఆయన ఓర్చుకునే మనిషి, ఓర్పు గలవాడు, సహనం గలవాడు, దేవుని యొక్క ప్రేమను కనుగొన్నవాడు. ఆయనకున్న సమస్యల ముందు మన యొక్క సమస్యలు చాలా చిన్నవి. మన ఓర్పు తగ్గట్టు ఈ యొక్క సమస్యలు చాలా చిన్నవి. దేవుడు అంట, ఎవరు ఓర్పు తగ్గట్టు వారికి సమస్యలు ఉంటాయంట, కష్టాలు. ఈ బిడ్డ ఓర్చుకోగలుగుతుంది, ఈ బిడ్డ ఇంకా కొంచెం ఓర్చుకోగలదు, నాలో ఉంటుందా తొలగిపోతుందా అని దేవుడు పరీక్షిస్తాడంట. ప్రియమైన వారులారా, మనం ఆయనలో ఉంటే ఆ సమస్యలన్నీ తొలగించే దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఇటుకలు కాల్చమన్నారంట. గడ్డి లేదు, మట్టి లేదు, ఎలా కాలుస్తారు? ఎన్నో బాధలు పడి ఎలా సేకరించి ఆ ఇటుకలు తయారు చేయడం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని శ్రమలు. ఆ శ్రమల్లో వారి యొక్క శ్రమల్ని ఎవరు చూశారు? దేవుడు చూచి వారి యొక్క జీవితాలను ధన్యం చేశాడు. మంచి కానాన్లోకి వారిని నడిపించాడు. పాలుతేలు ప్రవహించే దేశం అంటే సమృద్ధికరమైన దేశానికి నడిపించి వారిని పోషించి వారిని సంరక్షించాడు. దావీదు అంటున్నాడు, నా కొండ నా కోట నీవే. ఆయన అంటున్నాడు, మనకు కూడా నా కొండ నా కోట ఎవరు? మన దేవుడే. ఆయన మన కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. కోట అంటే ఏంటి? కోటలో రక్షణ ఉంటుంది. కొండ దగ్గర ఏముంటుంది? రక్షణ ఉంటుంది. ఇప్పుడు మొత్తం సముద్రం అదేంటి, వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఎత్తైన ప్రదేశాలకు వెళ్తాం. కొండ మునిగిపోతుందా? మునగదు. ఎత్తైన కొండ ఎప్పుడు సురక్షితమే. ఆ కొండ మీద నిలబడిన వారికి ఎటువంటి భయం ఉండదు, మునిగిపోతామన్న భయం, సందేహాలు ఉండవు. అదే రీతిగా ఆయన మనకు కొండగా ఉన్నాడు, మనకు కోటగా ఉన్నాడు. మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క కోటలో ప్రవేశిస్తే మనకు రక్షణ, మనకు ఆశ్రయము, మనకు ఆనందము, మనకు సంతోషము, మనకి ఏ భయము లేదు. మనం భయపడిన పరిస్థితి అంతా మాయమైపోతుంది. ఎందుకంటే కోటలో ఉన్నాము. మనకు ఇక సంతోషం తప్ప భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక సంరక్షించే స్థలము. నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించము. అదే రీతిగా మనకు కాలేజీలో సీట్లు, ఏం చదవాలి, ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి, ఏ స్థలంలో ఉద్యోగం చేయాలి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ అప్పులు తీరాలంటే మేమేం చేయాలి, అలాగే బిడ్డల వివాహాలు, అదే రీతిగా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఇవన్నిటినీ మనం అంచనా వేయలేము. ఆయన జరిపించే దేవుడు, ఆయన యొక్క దక్షిణాస్తం చాపి గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం ఆలోచించుకొని మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆయన కృప చూపే దేవుడు. ఆయనలో ఉంటే ఆయన మనకు సమాధానము, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడు. కష్టాలు, అప్పులు, అనారోగ్య సమస్యలన్నింటిని తొలగించే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎటు నడవాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ రాష్ట్రం వెళ్ళాలి,
ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ చదివించాలి, వీటన్నిటికీ పరిష్కారము గొప్ప దేవుడు, మన కొండ అయిన దేవుడు, కోట అయిన దేవుడు, గొప్ప దుర్గము, బలమైన దేవుడు ఎబెనేజరు. ఆయన మనకు త్రోవ చూపే దేవుడుగా ఉన్నాడు. ఆయనలో ఉండి ఆయనలో ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఏం చేయాలి అని మనం ఆయన్ను అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనకి గొప్ప కార్యం చేస్తాడు. వెంటనే సమాధానం ఇస్తాడు. ఇలా పలానా చోట అని జాబ్ వస్తుంది, ఇలా పలానా చోట సీట్ వస్తుంది, అదే దేవుని చిత్తం అని మనం ప్రార్థన చేసుకుని మరి నీకు వందనాలు అయ్యా అని మనం ఆ మార్గంలో నడవడమే సురక్షితం. ప్రియమైన వాళ్ళారా, ఈ త్రోవ చూపిన నడిపించే దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి వందనాలు. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, మాకు కోటగా కొండగా ఉన్నావయ్యా తండ్రి. తండ్రి రక్షించే దేవుడుగా ఉన్నావు ప్రభు. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రభు నువ్వు మా దేవుడు అయ్యా తండ్రి నాయన. తండ్రి ఏం చదవాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు ప్రభు మా జీవితాన్ని ధన్యం చేసావయ్యా తండ్రి నాయన. నువ్వు మాకు మంచి సీట్లను అనుగ్రహించి వందనాలు చెల్లించుకున్నాం. మా బిడ్డలు ఏ స్కూల్లో జాయిన్ చేయాలో, ఏ కాలేజీలో చదవాలో సమస్తము ప్రభు నాయన నువ్వు కార్యం నెరవేర్చి నడిపిస్తున్నావయ్యా. నడిపించే దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా జీవిత కాలంలో ప్రభు నాయన మా అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి విధమైన సమస్య నువ్వు చూచి దాన్ని మంచి త్రోవలో నడిపించే దేవుడు ఉన్నావయ్యా. నీకెన్నో వందనాలు చెల్లించుకుంటాం. ప్రేమించి నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభు. మా పాపాలను శాపాలను కొట్టేసి మా జీవితాన్ని దీవెనకరంగా ధన్యకరంగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు నామంలో అత్యున్నతంగా బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.